నమస్తే, వెల్కమ్ టు లియో. పులివెందుల పులి పిల్లయ్యాడ అసెంబ్లీకి రాకపోవడానికి కారణాలేంటి? అయితే నిన్న అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సొంత మీడియాలో రాసుకున్న రాతలేంటి? అయితే జగన్ మానసిక స్థితి గురించి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే జగన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే సాధారణంగా అసెంబ్లీకి రాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అన్నట్టు మాట్లాడినటువంటి మాటలు పక్కకు పెట్టి నిన్న రావడం, కానీ నిన్న ఏదైతే అసెంబ్లీకి సంబంధించిన సెషన్స్ ఏదైతే ఉన్నాయో అది ఓన్లీ అది రిజిస్టర్లో సంతకం పెట్టినా అది పరిగణలోకి రాదని తెలియడంతో మొత్తానికి భంగపడ్డా, ఇక రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. సో దీన్ని ఎలా చూడాలంట? అంటే దీన్ని మనం జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం, ఆయన రాజకీయ ప్రస్థానం చేసినప్పటి నుంచి మనం చూస్తుంటే ఇలా కాకుండా ఇంకో రకంగా ప్రవర్తిస్తాడని మనం అనుకోవటానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే హీఈస్ అన్ప్రిడిక్టబుల్. ఎప్పుడు ఆయనకి ఏం ఆలోచన వస్తుందో, ఎప్పుడు ఏం చేస్తాడో అనేటువంటిది ఆయనకి మాత్రమే తెలుసు, కానీ ఆయనతో క్లోజ్గా ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. ఈ క్షణాన ఒకటి అన్న తర్వాత దాన్ని ఇమీడియట్గా మార్చుకునేటువంటి మనస్తత్వం. మామూలుగా ఏమంటారు, మాట తప్పడం మడం తిప్పడం అంటాడు, కానీ చాలా సందర్భాల్లో మడం తిప్పినటువంటి సందర్భాలు మనం చూసాం. శాసన మండలిలో ఏం మాట్లాడారు, దిస్ ఈజ్ సిక్స్త్ ఫింగర్, అసలు దీంతో పనే లేదు మనకి, దీన్ని పీక్ పారేస్తున్నాను, దీన్ని రద్దు చేస్తున్నాను అన్నాడు. ఇది సెలెక్ట్ కమిటీకి అప్పుడు రాజధాని బిల్లు పంపించినప్పుడు. సో అది అయిపోయింది. నెక్స్ట్ శాసన మండలిలో వాళ్ళకి మెజారిటీ వచ్చేటువంటి టైం వచ్చేటప్పటికి మళ్ళీ అదే ముద్దయింది ఆయనకి. ఇలాగ అనేక సందర్భాల్లో తనకు అవకాశం వచ్చినప్పుడు తనకు అనుకూలంగా అడుగులేసినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి అంటే ఇలాంటి రూల్ ఒకటి ఉంది, కానీ 101 అనేటువంటి రూలు, క్లాస్ 4 అనేటువంటిది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే 2014 నుంచి 19 మధ్యన ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 2 ఏళ్ళు అయిన తర్వాత ఆ రోజున ఏదో ఇబ్బంది వచ్చిందని చెప్పేసి సభలో నుంచి మొత్తం అంతా పొలవమని వెళ్ళిపోయారు. మళ్ళీ శాసనసభ కాలపరిమితి అయిపోయే వరకు వాళ్ళు రాలేదు. నిజంగా ఆ రోజున అక్కడ ఉన్న కోడెల సుప్రసాదరావు గారికి ఈ రూల్ తెలిసినా చేయాలనుకుంటే అప్పుడే చేయొచ్చు వాళ్ళని. అలాగే చంద్రబాబు నాయుడు గారు గత దీంట్లో మనకి 2019 నుంచి 24 మధ్యలో తనని అవమానించిన తర్వాత ఆయన సభకు రానన్నారు. నిజంగా ఈ రూల్ ఉన్నట్టుగా కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం తెలుసున్నా చంద్రబాబు నాయుడు గారిని అనర్హత వేయటానికి ఏమాత్రం ఆలోచించేవాడు కదా ఆయన. పైగా స్పీకర్ కుర్చీలో కూర్చున్నటువంటి తమ్మినేని సీతారాం గారికి ఇలాంటి మహాసరదా. ఆయన స్పీకర్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దాసానుదాసుడిగా ప్రవర్తించిన పద్ధతి మనం చూసాం. సో రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడైతే స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు ఇలాంటిది ఒకటి ఉన్నది అని తెర మీదకి తీసుకొచ్చి ఈ ఉచ్చు మీ మెడకు వేయబోతున్నాం అనేటువంటి ఫీలర్స్ ఎప్పుడైతే పంపించారో, ఒక పక్కనే ఉన్నారు ప్రతిపక్ష నాయకుడి హోదా, ప్రధాన ప్రతిపక్షం లేకపోయినా ప్రజలు నీకు ఇచ్చారు కదా 11 సీట్లు, వచ్చి ప్రజా సమస్యలు వినిపించండి అని ఫార్మల్గా ఇన్వైట్ చేస్తూనే రాకపోతే ఇలాంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందనేటువంటిది ఇండైరెక్ట్ సందేశం ఇచ్చారు. ఇది ఎలా ఉంటుందంటే, శ్రీకృష్ణ రాయబారంలో కృష్ణుడు రాయబారానికి వెళ్తాడు, దుర్యోధనుడికి చెప్పి సంధి చేసుకో, వాళ్ళకి లేదంటే 5 ఊళ్ళు అన్నా ఇవ్వు పర్వాలేదు అని చెప్తూ ఉంటాడు. చెప్తూనే ఏమంటాడు, అలుగుటే ఎరుంగని ధర్మరాజు కనుక అలిగాడంటే మీరు నాశనం అయిపోతారు, భీముడు దుశ్శాసనుడు రొమ్ముజించి నెత్తురు తాగుతాడు అంటే, ఓ పక్కనేమో రమ్మని జోలబాటం, రెండో పక్కన రెచ్చగొట్టడం. సో సేమ్ స్ట్రాటజీ ఇక్కడ స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు అనుసరించారు. ఒక పక్కనేమో మర్యాదగా రమ్మని ప్రజాస్వామ్యాన్ని కాపాడమని పిలుస్తూనే, ఒకవేళ నువ్వు రాకపోతే నీ మీద అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉందని ఫీలర్స్ పంపించారు. పంపించినప్పుడు ఇక్కడ 3 విషయాలు జరిగినాయండి. మనం ఆయన వచ్చాడంటున్నామే కానీ రావటం వెనకాల ఉన్నటువంటివి 3 జరిగి ఉంటాయి. ఒకటి, అనర్హత వేటు అనేటువంటి కత్తి మెడ మీద 11 మంది మీద వేలాటం అనేటువంటిది ఒకటి. ఒకవేళ అనర్హత వేటు పడితే అనివార్యంగా వీళ్ళు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, అంతే కదా. ఉప ఎన్నికలకి వెళ్ళినప్పుడు ఇప్పుడున్నది 11 మంది వీళ్ళకి, రేపొద్దున దాంట్లో సగం మంది పైన ఓడిపోతారనేటువంటిది ఇప్పుడున్న పరిస్థితులు అందరికీ తెలుసు. ప్రభుత్వం బలంగా ఉంది, 164 మంది బలం ఉన్నారు, పైన మోడీ గారి ఆశీర్వాదం ఉంది. 74 మంది 175 స్థానాలకు ఎలక్షన్ జరిగినప్పుడే 11 పడిపోయారు వీళ్ళు. 11 స్థానాల్లో ఎలక్షన్ జరిగితే మొత్తం కూటమి ప్రభుత్వం దాని మీద ఫోకస్ పెట్టి కాన్సన్ట్రేట్ చేసింది అనుకోండి, ఎన్ని గెలుస్తారో ఆయనకి తెలుసు. తన స్థానం కూడా ఎసురు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది గట్టిగా కనుక ఫోకస్ పెడితే. ఇది రెండో భయం. మూడో భయం వచ్చేటప్పటికి ఏంటంటే, ఎవరైతే వీళ్ళు ఉన్నారో తన మిగిలిన ఎమ్మెల్యేలు
నువ్వు వచ్చినా రాపోయినా మా మీద అనర్హత వేటు పడుతుంది కాబట్టి మేమైతే పోయేది అని చెప్పి అంటున్నారు అనేటువంటిది ఇంటర్నల్ టాక్. ఎందుకంటే 6 నెలలు 7 నెలల క్రితం 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అయ్యారు. అయిన తర్వాత నువ్వు రాజీనామా చేయమనగానో లేకపోతే నువ్వు వెళ్ళకపోతేనో అనర్హత వేటు వేయించుకోమంటే వినే పరిస్థితులు ఉన్నాయా? ఏ పదవి లేకుండా ఎమ్మెల్యే అని ఒక ట్యాగ్ అన్నా ఉంటే కాస్త గౌరవం ఉంటుంది, అది కూడా లేకుండా ఇది చేసేయండి అంటే ఎలా ఉంటుంది? కాబట్టి నువ్వు చేయమన్నా అనర్హత వేటుకి సిద్ధం కమ్మన్నా సిద్ధమయ్యే పరిస్థితి పార్టీలో లేదు. కాబట్టి ఒకవేళ ధిక్కార స్వరం వినిపిస్తే ఇతను పరువు పోతుంది. కాబట్టి ఇన్ని రకాల క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకోగానే ఆయన మీడియా, సాక్షి ఛానల్, మిగతా వాళ్ళు వేసిన ఎలివేషన్స్ ఆ 2 రోజులు ఎలా ఉన్నాయో మనం చూసాం. అసలు ప్రజాస్వామ్య పరిరక్షకుడు వాళ్ళని నిలదీయటానికి వెళ్తున్నాడు, బ్రహ్మాండంగా మావాడు ఇంకేమో తిరగదీస్తాడని చేసిన పద్ధతి చూస్తే మాలాంటి వాళ్ళం కూడా కొంచెం సంతోషించాం. ఎలాగోలా బెదిరిస్తూనో బతిలాడుతూనో అసెంబ్లీకి వస్తున్నాడు, కనీసం నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాడేమో. జరిగిన నాళ్ళు అందులో ఇప్పుడు బడ్జెట్ సెషన్ జరిగేది, చాలా ఇంపార్టెంట్ వ్యవహారం. ప్రతిపక్షం ఉండటం అనేటువంటిది చాలా అత్యవసరం అనుకుంటే నిన్న విజువల్స్ మీకు జ్ఞాపకం ఉండే ఉంటాయి. మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ముళ్ళ మీద కూర్చున్నట్టు అలా కూర్చొని మొహాలు ఎలాడేసుకొని ఏదో సంతాప సభకు కనుక వెళ్తే కనుక కూర్చుంటారు చూసారా, అలా కూర్చున్నారు. గవర్నర్ ప్రసంగం మొదలుగానే 2వ నిమిషంలో లేసేసి ఫ్లకార్డులు పట్టుకొని ఏమి నినాదాలు చేశారు గుర్తుందా మీకు? వాళ్ళు నేను కాసేపు చూసి పొరపాటు పడ్డాను. ఏమని, ప్రత్యేక హోదా కోసం వీళ్ళు ఏమైనా పోరాడుతున్నారేమోనని చూస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పోరాడారు వాళ్ళు. ప్రజల ముందు ఎంత నవ్వులు పాలవుతారండి. ఆల్రెడీ మీరే ఏమన్నారు, ఆ సబ్జెక్టు కోర్టులో ఉందన్నారు. కోర్టులో ఉన్న సబ్జెక్ట్ని అసెంబ్లీలో ఫ్లకార్డులు పట్టుకొని మా వాడికి ఇవ్వాలి అంటే అంతకంటే పిచ్చితనం, అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా మిగతా ముందుకు వచ్చినా కూడా ఏంటంటే తనని రాజకీయ అజ్ఞానాన్ని పదే పదే బయట పెట్టుకుంటుంటాడు. అదే ప్రాసెస్లో నిన్న మరొకసారి పెట్టుకొని బొత్స సత్యనారాయణ గారికి సైగ చేయడం పదండి అంటే పదండి అని చెప్పి 2 నిమిషాల్లో మొత్తం అంతా కూడా వాళ్ళు వేసిన ఎలివేషన్స్, వాళ్ళు చెప్పినవన్నీ గాలి తుస్సుని తీసి వదిలేశారు. అది పార్ట్ 1. అమ్మయ్య ఏదో సంతకాలు పెట్టాం, బయటపడ్డాం, మళ్ళీ ఇంకొక 60 రోజుల వరకు మనకు ప్రాబ్లం లేదు అనుకోగానే పులి మీద పుట్టలాగా సాయంత్రానికి టెక్నికల్ పాయింట్ రైజ్ చేశారు వాళ్ళు. ఏమని, ఇది రెగ్యులర్ సెషన్ కాదు, స్పీకర్ గారు కానీ డిప్యూటీ స్పీకర్ గారు కానీ అధ్యక్షత వహించి వాళ్ళ సారథ్యంలో జరిగితే మాత్రమే అది సభ కింద పరిగణింపబడుతుంది. కానీ గవర్నర్ గారి ప్రసంగం అనేటువంటిది ఇట్స్ ఏ కస్టమ్, ఇట్స్ ఏ ఫార్మాలిటీ అనేటువంటి టెక్నికల్ పాయింట్ని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు దీన్ని జగన్ ఎలా కౌంటర్ చేస్తాడు అనేటువంటిది, ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పటికీ 45 రోజులు 46 రోజులు అన్నారు, ఇంకా కొంత టైం ఉంది. ఈ లోపల ఏం నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది $1 మిలియన్ క్వశ్చన్. అంటే ఒక రాజకీయ నాయకుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా నేనేమనుకుంటున్నానంటే, మొన్న అటెండ్ అయ్యి మళ్ళీ ఒక్కొక్క 10 నిమిషాల్లో బయటకు వచ్చేసి వెంటనే నెక్స్ట్ రేపొద్దున మళ్ళీ బుధవారం నాడు ఆయన అటెండ్ అవుతాడని నేను అనుకోవట్లేదు. బుధవారం గురువారం మళ్ళీ ఉంది, 2 డేస్ గ్యాప్ తర్వాత అటెండ్ అయితే విఘ్నత ప్రదర్శించినాడు అవుతాడు. ఎందుకంటే రాబోయే ముప్పుని నివారించినాడు అవుతాడు. కంటిన్యూ అయితే ప్రజల దృష్టిలో కూడా మంచివాడు అవుతాడు. ఈవెన్ మాలాంటి వాళ్ళ దృష్టిలో కూడా సరే పోనీలే ఇన్నాళ్ళు రాకపోయినా కానీ ఇప్పుడు ఏదో వచ్చాడు, నిలబడ్డాడు, ఇతనేదో తన పదవిని కాపాడుకోవడానికి రాలేదు అనేటువంటి భావన కలగటానికి అవకాశం ఉంది. కానీ అలా జరిగే ఛాన్సు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నవాడిగా కేవలం 5% మాత్రమే అవకాశం ఉంది, వచ్చే ఛాన్స్ లేదు. అయితే జరిగేటువంటిది ఏముంది అంటే, రేపొద్దున ఇదే ప్రాతిపదిక మీద గనక వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తే లేదా చేస్తున్నారని తెలిస్తే ఇతను వెంటనే కోర్టు తలుపులు తడతాడు. సో అసలు అటెండ్ కాకపోతే వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తే దాంట్లో కోర్టు జోక్యం చేసుకోదు. కానీ గవర్నర్ ప్రసంగం రోజుని పరిగణనలోకి తీసుకోవాలా లేకపోతే మరుసటి రోజుని తీసుకోవాలనే మీమాంస వచ్చినప్పుడు మాత్రం డిసైడింగ్ అథారిటీ కోర్టు అవుతుంది. సో ఆ టెక్నికల్ పాయింట్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు తలుపు తడతారు. ఒకసారి ఇష్యూ కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో మనకు తెలుసు, అది కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది. సో మాట అనేటువంటిది వీళ్ళ మీద లేకుండా ఇంకొక 60 రోజులు తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఈ పాటికే నేను వాళ్ళకి చెప్పుంటాడు. నేను ఎప్పుడైతే టెక్నికల్ పాయింట్ వీళ్ళు రైజ్ చేశారో చేయగానే వాళ్ళ ఎమ్మెల్యేలు బెంబేలు పడుతూ ఉంటే ఖచ్చితంగా ఇదే చెప్పి సముదాయించుంటాడని నేను అనుకుంటున్నాను. అతను వేరే మార్గం లేదు.
లేదంటే అనర్హత ఏంటంటే అతన్ని కాదని కూడా వచ్చే అవకాశం ఉంది ఎమ్మెల్యేలు. ఇప్పటికే రకరకాల మంతనాలు జరుగుతున్నాయని, అన్ని పార్టీలు తడుపుతడుతున్నారని, ఉన్న వాళ్ళలో సీనియర్ మోస్ట్ అయిన బొత్స సత్యనారాయణ గారు కూడా ఏదో పార్టీతో టచ్లో ఉన్నారని రకరకాలు వస్తున్నాయి. నిన్న కూడా మీరు ఆ సైగలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు కానీ ఆయన పట్టించుకోవట్ల పక్కన. మిగతా వాళ్ళందరూ కండువ వేసుకున్నారు కానీ వైసీపీ కండువ బొత్స సత్యనారాయణ గారి మెడలో లేదు. సో ఇలాంటివి ఏంటంటే అనేక రకాలైన అనుమానాలకు తావిస్తున్నప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి వాళ్ళ ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నటువంటి పరిస్థితికి వచ్చాడు. అతను బయటపడాలి ఈ వేటు నుంచి కానీ మిగతా విషయాల్లో నుంచి గౌరవప్రదంగా బయటపడాలి అంటే కనీసం కొద్ది రోజులు ఈ ఏదైతే మనకు బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నాయో కొన్నాళ్ళు పార్టిసిపేట్ చేసి ఎదురికి పూర్తి స్థాయిలో వాళ్ళు పార్టిసిపేట్ చేయరు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయిన తర్వాత మీకు ఎదురికి ఆయుధం ఉందిగా, నాకు గొంతు నొక్కేస్తున్నారు, నాకు మైక్ ఇవ్వలేదు, నన్ను కేవలం పులివెందుల ఎమ్మెల్యే లాగానే చూస్తున్నారు, ప్రధాన ప్రతిపక్షం కోర్టులో ఉన్నా నన్ను ఎందుకు చూడలేదు, దీనికి నిరసనగా మేము వెళ్ళిపోతున్నా ఉన్నారు అనుకోండి, కొద్దో గొప్ప పరువు పోగొట్టుకోకుండా ఉంటాడు. ఎందుకంటే దో అది టెక్నికల్గా దాన్ని తప్పించుకోవడానికి అయినప్పటికీ కొద్ది రోజులు అటెండ్ అయితే, అసలు అటెండ్ కానన్నటువంటి వ్యక్తి వాళ్ళు వచ్చి వెంటనే పీచే మూడు అనగానే అంతకు ముందు కంటే కూడా ఇవాళ నవ్వుకుంటున్నారు. 2 minutes మ్యాగీ అని ఒకళ్ళు, 11 minutes మాత్రమే ఉన్నారని ఒకళ్ళు, రకరకాల మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. సో ఈ అపప్రదను పోగొట్టుకోవాలంటే ఇంకో రోజు కూడా టైం ఉంది కాబట్టి చక్కగా వాళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు గతంలో చూసామండి 2019-24 మధ్యలో ఎన్ని రకాల అవమానాలు చేస్తున్నా పార్టీ వాళ్ళందరినీ, ఇప్పుడు ఒక మన విజువల్ చక్కర్లు కొడుతోంది, పార్టీ వాళ్ళందరినీ బయటికి సస్పెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కడనే అవమానించడానికి అట్టిపెట్టినా కూడా ఒక్కడే నిలబడి పోరాడినటువంటి తీరు అయితే ఏదైతే ఉందో దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అలాగే తన భార్యను అవమానించినందుకు ఈ సభలో ఉండటానికి లేదు, గౌరవ సభ అయితేనే వస్తాను వెళ్తూ కూడా మిగతా వాళ్ళందరినీ మీరు అటెండ్ అవ్వండి, మీ కర్తవ్యం మీరు నిర్వహించండి అని చెప్పడం అనేటువంటిది ఒక స్టేట్స్మెన్ యొక్క లక్షణం. సో అలాంటి వాళ్ళ మీద కక్ష పెంచుకొని వాళ్ళు ఏం చేస్తే దానికి నేను వ్యతిరేకంగా చేస్తానంటాం కాకుండా వాళ్ళ అనుభవం నుంచి, వాళ్ళు చేసేటువంటి పద్ధతి నుంచి, ఆ హుందాతనం నుంచి కొంతన్నా జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకుంటే కొంతన్నా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేదు నా బ్రాండ్ అయితే నా మూర్ఖత్వం నేనే ప్రదర్శిస్తాను అంటే ఈ 11 ఎన్ని అవుతాయి అనేటువంటిది కాలమే నిర్ణయిస్తుంది. చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆ 5% ఛాన్స్లో మళ్ళీ అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.